హాయ్ ఎప్పటికప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్తో క్యారెక్టరైజేషన్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీ అందించిన ఎక్స్పీరియన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి కళ్యాణ్ రామ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్. సో డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అందరికీ అనిపించింది. చాలా ట్విస్ట్లు కనిపిస్తున్నాయి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కనిపిస్తున్నాయి. డెవిల్ స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ బై శ్రీకాంత్ విస్సా అండి. సో శ్రీకాంత్ విస్సా ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ ఒక డిటెక్టివ్ కైండ్ ఆఫ్ స్టోరీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బట్ ఇట్ హ్యాడ్ దిస్ బ్యాక్డ్రాప్, 1940s బ్యాక్డ్రాప్ ఉండింది. అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. అంటే మీతో మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ సీరియస్ అయిపోతాడు, మళ్ళీ ఇంకొక విషయం మారుతుంటాడు, సంబంధం లేకుండా ఒక టాపిక్ మారుతుంటాడు. అదేంటంటే మీరు మారుతున్నారంటే మళ్ళీ హీ కెన్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ వాట్ హీస్ టాకింగ్. సో హిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ విటీ. సో నేను ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్, ఐదర్ సీరియస్ కానీ కామెడీ ఎంటర్టైనర్ చేశాను కానీ. సో ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ దిస్ క్యారెక్టర్. సో వాట్ ఐ టోల్డ్ శ్రీకాంత్ వాజ్, శ్రీకాంత్ ఐ లైక్ ద బ్యాక్డ్రాప్, ఐ లైక్ ద క్యారెక్టరైజేషన్. బట్ డిటెక్టివ్ సినిమా అనేది నేను ఆల్రెడీ, అంటే ఇన్వెస్టిగేటివ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ నేను 118 అనేది ఆల్రెడీ చేశాను. మళ్ళీ అలాంటిదే రిపీట్ చేయడంలో ప్రాబ్లమ్ మై ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ మైట్ బి ద సేమ్ సిమిలర్. సో కెన్ యూ యాడ్ అనదర్ లేయర్ అండ్ కెన్ యూ ఎక్స్పాండ్ దిస్ హోల్ ఫిల్మ్, స్టోరీని ఎక్స్పాండ్ చేయగలుగుతామా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్నాను. సో శ్రీకాంత్ వాజ్ బ్రేవ్ ఎనఫ్ టు డూ దాట్. సెడ్ లేదు సార్, డెఫినెట్గా ట్రై చేస్తాను, ఇట్ డెఫినెట్లీ కమ్ అనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఒక 2-3 months ప్రాసెస్లో బ్యాక్ అండ్ ఫోర్త్ వస్తున్నాడు వెళ్తున్నాడు. దెన్ వన్ డే హీ క్రాక్ డౌన్ ద హోల్ ద సబ్ లేయర్ ఆఫ్ ద ఫిల్మ్, ఇంకొక లేయర్ పెట్టి అది మెయిన్ లేయర్ అయ్యేటట్టు విత్ బిగ్ స్పాన్ అండ్ మీరు అన్నట్టు వెళ్ళి చూడాలి అనిపించేలా కథ తీసుకొచ్చాడు. సో ఇట్ టుక్ అ ప్రాసెస్ ఆఫ్ 1 year ఫర్ అస్, 1 year పట్టింది. దెన్ ఐ ఫెల్ జస్ట్ ఇట్స్ నైస్. డెఫినెట్లీ అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఐదర్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ ఆర్ వాట్ ఈస్ ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది. సో ఆ రెండు బ్లెండ్ అవ్వడం నాకు చాలా కొత్తగా అనిపించింది. సో ఐ సెడ్ ఓకే, లెట్స్ విల్ డూ ఇట్. లాస్ట్లో మీరు అగ్రెసివ్గా చెప్పే ఆ వన్ డైలాగ్, సో సంథింగ్ ఏదో ఉంది సినిమాలో. మీరు లాస్ట్లో అంటారు కదా లయన్ నేను అని, ఆ డైలాగ్ చాలా అగ్రెసివ్గా అనిపించింది. సినిమాలో హీరో క్యారెక్టర్ చేంజెస్ టు బి వెరీ అగ్రెసివ్ అండి. ఫస్ట్ ఒక విటీగా ఇదంతా ఉన్నాడు, హీ బికమ్స్ వెరీ అగ్రెసివ్ ఇన్ ద ఫిల్మ్. వాట్ లెడ్ హిమ్ టు బికమ్ అగ్రెసివ్, ఎందుకు అంత అగ్రెసివ్ అయ్యాడు. సో ఇదంతా ఇట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇదంతా ఒక క్రియేట్ చేసిన స్టోరీయా, లేదంటే 1940sలో అప్పుడే ఏదన్నా ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ని, ఒక క్యారెక్టర్ని తీసుకొని దాని చుట్టూ బిల్డ్ చేసిన స్టోరీయా? అంటే యా, దేర్ ఇస్ సమ్ రెఫరెన్స్ దట్ వి టుక్ ఫ్రమ్ ద హిస్టరీ అండి. బికాస్ ఆ సబ్ లేయర్ రాదు, లేకపోతే అంటే ఆ స్పాన్ కావాల్సింది ఆ సబ్ లేయర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇట్ వాస్ రిటన్ ఇన్ సమ్ బుక్ అంట. దట్స్ వాట్ శ్రీకాంత్ టోల్డ్ మీ. ఐ డెంట్ రీడ్ ద బుక్ ఆల్సో. హీ సెడ్ సార్, ఒక బుక్లో ఒక అనాలజీ రాసింది, దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ బట్ ఇది హిస్టరీలో రాసలేదు అని ఎవరో ఒక రైటర్ హ్యాస్ రిటన్ ఇట్. సో బాగుంది కదా, ఇట్స్ ఫిక్షన్, సో వై డోంట్ వి గెట్ దట్ ఫిక్షన్ ఇన్ టు ఇట్. సో హీ గాట్ ద ఫిక్షన్ ఇన్ టు ఇట్. దాని చుట్టూ కదలేమండి మేము. సో ఇలాంటి మూవీస్ అనేవి చాలా రేర్ ఆపర్చునిటీస్ కదా కళ్యాణ్ రామ్ గారు. 100%. ఐఎమ్ లక్కీ టు గెట్ దిస్. సో త్రూ అవుట్ జర్నీ ఎలా అనిపించింది? ఇట్ వాస్ రియలీ నైస్ అండి. అంటే టు క్రియేట్ ద వరల్డ్ ఆఫ్ 1940s వాజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ అస్ అండి. లైక్ హౌ ఇట్ వాస్ ఫర్ బింబిసారా. బట్ బింబిసారా ఆ టైం కల్లా మాకు కొంచెం వీ హ్యాడ్ రెఫరెన్సెస్ ఆఫ్ మనకి బాహుబలి, ఇవన్నీ అప్పటికి రుద్రమదేవి, బాహుబలి, దే హ్యావ్ బీన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఓన్లీ RRR వాజ్ లైక్ రెఫరెన్స్ ఫర్ అస్, అంటే లేటెస్ట్గా. సో ఆ వరల్డ్కి ట్రావెల్ అయ్యి మళ్ళీ ఆ సినిమా రెఫరెన్స్ ఏది ఉండకూడదు. సో అక్కడ వాళ్ళు చేసిన లొకేషన్స్ అయ్యి మనం చేయకూడదు. ఇట్లాంటివన్నీ కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టుకొని లొకేషన్ హంట్ కానీ, ద కాస్ట్యూమ్స్ దట్ ఐ వేర్ ఇన్ ద ఫిల్మ్, అది హీస్ అ బ్రిటిష్ ఏజెంట్, సో ఆ వూల్ టైప్ ఆఫ్ సూట్స్ వేసుకుంటాం, ఆ ధోతి వేసుకుంటాం. ఇట్స్ రియలీ నైస్ ఫీల్. ఆ వింటేజ్ కార్ తోలుతాం, అది కూడా బాగుండింది. మీకు అలాంటి అంటే ప్యాషన్ ఏదైనా ఉందా, వింటేజ్ కార్స్ డ్రైవ్ చేయడం అట్లా ఏమైనా? నాకు కార్స్ డ్రైవ్ చేయడం ఇష్టం అండి. వింటేజ్ ఏదైనా సరే కార్, ఐ లవ్ డ్రైవింగ్. కూడా చేస్తుంటారు కదా? యా, చాలా మంది చేస్తారండి. బట్ నాకు అలా కలెక్షన్ చేసే అలవాటు ఏం లేదండి. బట్ ఐ లైక్ డ్రైవింగ్ అలాట్. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. బట్ 1940sలో ఎలా జరిగేవి ఆపరేషన్స్, సీక్రెట్ ఆపరేషన్స్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. మీరు చెప్పే దాంట్లోనే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ ఇంటూ గెటింగ్ ఇంటూ దిస్ ప్రాజెక్ట్. ఓకే.
అవును ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ ఫిల్మ్స్ చూస్తామండి. సపోజ్ ఎవరైనా దొంగ వచ్చాడనో లేకపోతే ఎవరైనా మర్డర్ చేశారంటే ఏ సీసీటీవీ ఫుటేజ్ అని అంటాము, లేకపోతే మొబైల్ ఫోన్ తీసుకుని ఇదిగో వాడు అటు వెళ్తున్నాడు పరిగెడుతున్నాడు కమాన్ చేసి దేరని, ఇట్లాంటివన్నీ ఉండవండి. ఇట్ ఈస్ ఆల్ అ వెరీ ఇట్స్ అ స్లో ప్రాసెస్. ఇట్ ఈస్ అ వెరీ ఇంటెలిజెన్స్తో కూడుకున్న ప్రాసెస్. యూ నీడ్ హై ఇంటెలిజెన్స్ లెవెల్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. లైక్ దిస్ స్మాల్ సీన్ ఇన్ అ ఫిల్మ్ అండి. సడన్గా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది ఒక బెడ్రూమ్లో. సో హీరో లుక్స్ ఎట్ దట్ అండ్ ఈవెన్ ట్రైస్ టు సే దట్స్ అ సిగ్నల్. సామాన్యంగా లైట్ ఆన్ ఆఫ్ అవుతే మనం ఈ రోజులో ఏమనుకుంటాం, ఆ లైట్ ఏదో బల్బ్ పోతున్నట్టుంది, ఫ్లికర్ అవుతుంది, లేకపోతే పవర్ సరిగ్గా లేదనుకుంటాం. బట్ ఇన్ దిస్ ఫిలిం దట్ ఈస్ ద డీటెయిల్స్ దట్ ద హీరో వాచెస్. ఎవరైనా చేతులు ఎలా అనుకుంటుంటే ఏంటి మాట్లాడేటప్పుడు అలా అంటున్నాడంటే ఏదో దాస్తున్నాడు. సో ఇలాంటి డీటెయిల్స్కి వెళ్ళాం మేము. రాదర్ దాన్ గోయింగ్ మోర్ ఇన్ టు టెక్నాలజీ బేస్డ్, దిస్ గెట్స్ యూ దట్ ద పాస్ట్లో ఎలా జరిగేది, ఇలాంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. సో డెఫినెట్గా ఆడియన్స్కి అయితే 100% ఇదంతా న్యూ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంటుంది. అంటే మనకు తెలియదు కదండి. ఇప్పుడు 1940s ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే వేలుముద్దలు దొరికాయా అని అంటాడు. అసలు ఈ రోజుల్లో ఏ స్పై మూవీ కానీ ఈ రా ఏజెంట్ మీరు ఏదైతే అంటున్నారో అలాంటి సినిమాలో వేలుముద్దలు దొరికాయా అని ఎవరు అనరు. సో ఇలాంటి కొన్ని సో వేలుముద్రలు దొరికినంత మాత్రాన ఇట్ వాజ్ నాట్ సో ఈజీ టు గెట్ ద మర్డర్ ఆర్ సంథింగ్. సో ఆ కత్తిలో ఉండే కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంటాడు హీరో. సో ఈ కత్తి ఇలా ప్లేస్ చేసి ఉందంటే ఏంటి, ఇలా ప్లేస్ చేసి ఉండాలి కదా, ఇలాంటివన్నీ మనకు కూడా కరెక్టే కదా, ఈ భలే ఉంది. సో దిస్ ఇస్ దట్ న్యూ ఎక్స్పీరియన్స్ దట్ వీఆర్ ట్రైయింగ్ టు గివ్ అండి. సో చాలా ఇంటెలెక్చువల్గా ఉండాలి స్టోరీ. మరి స్టోరీ రైటర్ గురించి రాసిన విధానం, స్క్రీన్ ప్లే ఇదంతా ఎలా ఉంది? ఎవరు? శ్రీకాంత్ విసా అండి. మీకు ఫస్ట్ చెప్పినట్టు స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ కూడా డైలాగ్ స్టోరీ స్క్రీన్ ప్లే శ్రీకాంత్ విసా అండ్ హీ రియలీ వర్క్ వెరీ హార్డ్. సో నేనైతే మామూలు టార్చర్ పెట్టలేదు తనకి. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బాగా టార్చర్ పెట్టిన ఒక రైటర్ కానీ, ఒక డైలాగ్ రైటర్ కానీ, స్క్రీన్ ప్లే రైటర్ కానీ అయితే అది దట్ ఇస్ శ్రీకాంత్. ఒక స్టోరీ కానీ సబ్జెక్ట్ కానీ సినిమా అది బాగా నచ్చితే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో మీలో కూడా అలా ఏమైనా జరిగిందా? లేదండి, అంటే నేను జనరల్గా ప్రతి ఫిల్మ్ నాకు నచ్చే నేను చేశానండి. నో ఫిల్మ్ ఇస్ దట్ లైక్ సమ్మన్ హస్ ప్రెషరైజ్డ్ మీ. ఎప్పుడు ఇంత టార్చర్ చేయలేదు అని అన్నారు కదా. అంటే మిగతాదంతా అంటే ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికంటే వాట్ హ్యాపెన్ వాజ్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ అ సెకండ్ లేయర్ ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు ఆ సెకండ్ లేయర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఓపెన్ అవుతే ఒక లేయర్తో ఓపెన్ అవుతుంది, ఇంకొక లేయర్ సబ్ ప్లాట్ అంటాం. ఆ సబ్ ప్లాట్ విల్ బికమ్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ద ట్రాన్సిషన్ విచ్ ఇట్స్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దానికి సంబంధించిన దానికి తాలూకు ప్రతిదీ రెఫరెన్స్లు ముందు వెళ్తూ ఉంటాయి. సో అది కరెక్ట్గా ఉందా లేదా, సరే ఈ సీన్లో ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ ఆ సీన్లో అలా మాట్లాడలేదు కదా, కరెక్టేనా, అవి డూయింగ్ ద రైట్ థింగ్. సో ఈ విషయాల్లో అసలు బాగా టార్చర్ పెట్టాను. ఓకే. సో నేను చూశాను కూడా కొన్ని చోట్ల, అంటే మీరే చెప్పారు నేను ఆ టైంలో ఉన్న డైలాగ్ సిచ్యువేషన్ మాత్రమే తెలుసుకొని యాక్ట్ చేయను. సో ఎవ్రీథింగ్ ప్లాట్ ఏంటి అనేది ప్రతిదీ ఒక ఐడియా వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత నేను యాక్షన్ చేయడానికి వెళ్తాను అని. సో ఇంట్రెస్ట్ కానీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది మీ ఫాదర్కి ఉండిందా, లేదంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చిందా, లేదంటే మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇలా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ అంటే పర్ఫెక్షన్ కోసం చేస్తారా? అంటే ఈ క్వాలిటీ, ఆ క్వాలిటీ మన అందరిలో ఉందే ఉందండి. ఐ డోంట్ నో అంటే అందరిలో ఉంటుందండి. ఎవ్రీ హీరో గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్, దే నో ఎవ్రీథింగ్. అలా లేకుండా అంటే ఏ యాక్టర్ కండి మనం ఇట్స్ వెరీ రేర్ వెన్ హీస్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్. అంటే సినిమాని రన్ చేసే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో he has to know everything. లేకపోతే అసలు you can't act. So but my involvement will be little more. I get little more involved in the film. ఎలా ఉంటుందంటే అండి, I go early to the set. కూర్చొని మా టీం అందరితో కూర్చొని ఆ రోజు ఏం సీన్ చేస్తాను I sit and discuss. I just don't come there మన డైలాగ్స్ ఏంటి చూసేసుకొని ఇది ఓకే కదా అని. అది నాకు ప్రాబ్లీ I've learnt. నేను ఫస్ట్లో అలానే ఉండేవాడిని. వచ్చిన కొత్తలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మెల్లమెల్లగా నేను నేర్చుకున్నాను కొన్ని. ఓహో ఇలా ఉండాలని, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఇలా ఉంటే అదర్ యాక్టర్స్ ఆల్సో విల్ గెట్ ఇన్వాల్వ్డ్, ప్రాబ్లీ ఐ కెన్ పర్ఫార్మ్ బెటర్. సో ఇలాంటి నేను నేర్చుకొని ఐ ట్రై టు సీ దట్ ఐ ఇంప్లిమెంట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్. సో ఐ డోంట్ నో వెదర్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సమ్వన్ ఆర్ ఇట్ హ్యాపెన్, తెలియదు. వెళ్ళి మార్నింగ్ 6కి వెళ్ళే లొకేషన్లో ఉండాలి అనేది కూడా ఎలా వచ్చింది? అంటే మీరు సొంతంగానే అలవాటు చేసుకున్నారా, లేదంటే? నా సొంతంగా నేను లైక్ ఐ గివ్ లాట్ ఆఫ్ వాల్యూ టు టైమ్ అండి. ఐ బిలీవ్ యూనో మనిషి టైం ఒక్కసారి వెళ్ళిపోయినాయి అనుకోండి తిరిగి రావు. రిలేషన్షిప్
రిలేషన్షిప్ ఒకసారి తెగిపోయింది అనుకోండి, అతికిచ్చినట్టే ఉంటుంది. అండ్ టైమ్ ఈజ్ సంథింగ్. ఇప్పుడు ఈరోజు 1 minute అయిపోయింది అనుకోండి, అయిపోయింది, మన టైం రాదు కదా మనకి. సో దీస్ 2 things ఐ వాల్యూ అ లాట్ ఇన్ మై లైఫ్. చాలా విలువిస్తాను వాటికి. సో ఐ లైక్ టు బీ బిఫోర్ టైమ్. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఒక అట్మాస్ఫియర్ని ఫీల్ అవటం, ఇవన్నీ నేను కొంచెం చూసుకుంటాను. ఈ 20 years జర్నీలో అంటే పలానా క్యారెక్టర్ చేయలేకపోయాను, ఇంకొంచెం ఫాస్ట్గా మూవీస్ చేసి ఉండాల్సింది, పలానా డైరెక్టర్తో చేయలేకపోయాను అని అలా రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే 20 years జర్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్, మెమరీస్? అంటే ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ డూ ఇస్ అ మెమరీ ఫర్ మీ అండి. ఇట్ కుడ్ బి స్వీట్, ఇట్ కుడ్ బి సార్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, బట్ ఇట్స్ అ మెమరీ ఫర్ మీ, ఎవ్రీ ఫిల్మ్ దట్ ఐ డూ. అండ్ ఐ హ్యావ్ ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టోరీ లిసనర్, అండ్ డైలాగ్ డిక్షన్లో ఇవాల్వ్ అయ్యాను నేను. ద వే ఐ కండక్ట్ మై సెల్ఫ్ ఇవాల్వ్ అయ్యాను. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను ఇవాల్వ్ అయ్యాను. సినిమా హ్యాస్ థాట్ మీ అలాట్. నా పర్సనల్గా ఇట్ హెస్ థాట్ మీ అలాట్, అండ్ యాజ్ అండ్ యాక్టింగ్ కెరియర్లోనూ నాకు ఇట్ థాట్ మీ అలాట్. సో I've been evolving throughout this 20 years, and I think probably I evolve also. I don't say evolution, you cannot stop evolution. You can't, once the minute I say, I know everything, anukunnana inka finish. I think that day I will fall down. So you learn every day, and every day you meet a new person. You learn something from the new person. I work with a new director. I learn something from him. Tanlo edo oka element untundi. I work with a cameraman, I work with a music director. We learn something from everyone. So it's an evolution process. Every day it's an evolution process. Regret అవుతామా అండి? I don't know అండి. I've never regretted in my life. అంటే తప్పు జరిగింది అనేది అనలైజ్ చేసుకుంటే వరకు చేశానండి. దాన్ని రెగ్రెట్ అంటామా అంటే దాన్ని చాలాసార్లు జరిగింది. ఎందుకంటే వెన్ ఎవ్రీ ఫిల్మ్ ఐ ఫెయిల్, అబ్బా ఫెయిల్ అయ్యామే, ఎందుకు ఫెయిల్ అయ్యాం అనే దాంట్లో ఉంటుంది. బట్ ఐ డోంట్ రిగ్రెట్. అది చేశాను, ఎందుకు తప్పు చేశానని అనుకోనండి. ఎందుకు అలా జరిగింది, వాట్ వాజ్ మై మైండ్ సెట్ దెన్, ఆ సినిమా తప్పు జరగడానికి నేనే కారణం. ఎవ్రీ ఫిల్మ్ నేను చాలా ఓపెన్గా చెప్తాను అండి, ఫెయిల్యూర్కి నేనే కారణం అంటే సక్సెస్కి నేనే కారణం అంటాను. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్. అసలు బ్లేమ్ గేమ్ అనేది నేను చేయను. సో ఫెయిల్ అయినప్పుడు ఎస్ డెఫినెట్లీ ఐ లెర్న్డ్ అ లాట్. ఓహో ఇది ఇంత ఫెయిల్ అయిందన్నమాట, ఆడియన్స్కి ఇందుకు నచ్చట్లేదు ఈ సినిమా. ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ దాట్. ఇప్పటికీ అప్పటికప్పుడు మిస్టేక్స్ చేస్తాను. మిగోస్ చేసిన మిస్టేక్. యూఆర్ నెవర్ పర్ఫెక్ట్. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. యూ కెన్ నెవర్ బీ పర్ఫెక్ట్. యూ ఆల్వేస్ లెర్న్. సో మాకైతే ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. సో ఒక రొటీన్ మూవీ లాంటివి అయితే కనిపించట్లేదు. సో మీకేమనిపిస్తుంది? I put in an effort to see that every film I do should be something different అండి. అంటే చేసిందే మళ్ళీ చేయడంలో ఏమైపోద్ది అంటే ప్రాబబ్లీ ఐ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ కదండి. సో ఐ మేక్ ష్యూర్ దట్ something new can be given to the audience. If I experience something new, that is what I can give. Yes. If I can't experience anything new, what will I give them? So our policy lo untandi. So I always try to make sure that there's something new. Maturity బాగా వచ్చిందండి. అప్పట్లో నాకు తెలిసేది కాదు క్యారెక్టర్ అనేది ఇలా ఉంటుంది. అప్పట్లో అసలు నాకు ఫిల్మ్ అంటేనే తెలియదు. when I entered this industry, let me tell you, for the first 5-6 years అసలు నాకు సినిమా అంటే ఓకే స్టోరీ ఉంటుంది, స్టోరీ వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు ఐ నో ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టోరీ. ఒక స్టోరీకి ఒక స్క్రీన్ ప్లే కావాలి, ఒక హైస్ ఉండాలి, ఒక లోస్ ఉండాలి. సో ఐ హావ్ లెర్న్డ్. ఈ 20 years జర్నీలో మీకు ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక మూవీస్ సైడ్ ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే ఎవరి గురించి చెప్తారు? నాకు మై హోల్ అండ్ సోల్ బ్యాక్ బోన్ ఇస్ మై బ్రదర్ ఇన్ లా హరి అండి. ఓకే. యా, నాకు అసలు ప్రాబ్లీ ఐ కాంట్ ఈవెన్ హ్యావ్ అ థాట్ ఆఫ్ ఇఫ్ ఇస్ నాట్ దేర్ అనే థాట్ కూడా నాకు ఉండదు. అసలు రాలేదు ఇప్పుడు. బట్ హీఈస్ ఎవ్రీథింగ్ టు మీ. లైక్ హీస్ ఆల్వేస్ బీన్ దేర్. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. ఈవెన్ ఇఫ్ ఐ ఫాల్ డౌన్, హీస్ వన్ పర్సన్ హూ గివ్స్ మీ ద కరేజ్ అండ్ ద గెట్ బ్యాక్. ఇది నాకు తను బాగా ఇస్తాడు. ఇది గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ యా, సో రీసెంట్ టైమ్స్లో అంటే ఒక కపుల్ ఆఫ్ 10 years నుంచి నాకు తమ్ముడికున్న రిలేషన్షిప్ ఇస్ లైక్ ఎవ్రీవన్ నోస్ దట్. He's also there where I have a fallback on, like if I want anything I'll ask him. So he's also there. సో ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుందంటే అందరూ ఒక పార్టీ మూడ్లో, ఒక జోష్ మూడ్లో ఉంటారు. సో మూవీస్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉందంటే అందులో మూవీస్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు. సో మరి ఈ పార్టీ జోష్ మూడ్లో ఉండే ఆడియన్స్కి ఇది ఇంకా ఎక్కువ కిక్కిస్తుందా? 100%. అది ఇంకా ఎక్కువ అవ్వాలన్నా, యాడ్ అవ్వాలన్నా? No, you love this film, and definitely. It will give you a visual feast. It will not make you
రిలాక్స్ లైక్ దిస్ ఇలా చూడనివ్వదు. ఏమవుతుంది సినిమా ఏమవుతుంది, ఇదా ఇట్ విల్ గివ్ యూ దాట్ రోలర్ కోస్టర్ రైడ్. ఇట్ విల్ గివ్ యూ రోలర్ కోస్టర్. డౌన్స్ ఉంటాయి కొన్ని చోట్ల, మీకు కొంచెం స్లో అయిందా సినిమా అనిపిస్తుంది, తప్పే లేదు. ఇమీడియట్గా ఇట్ విల్ టేక్ ఆఫ్ లైక్ దాట్. ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. సో ఇట్ విల్ బీ నైస్. ఎవరైనా న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకూడదు, న్యూ ఇయర్స్ నేను సిన్సియర్గా ఇంట్లో ఉంటాను, గుడికి వెళ్తారా అలా అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మై ఫిల్మ్ విల్ గివ్ యూ దట్ నైస్ హై. ఓకే, బట్ మీ క్యారెక్టర్లో 1940s ఉన్న ఎక్కువ బాడీ లాంగ్వేజ్ అట్లా లేకుండా కొంచెం ఇప్పుడున్నట్టే బాడీ లాంగ్వేజ్ ఉంది, బట్ డ్రెస్సింగ్ స్టైల్ అది కొంతవరకు మార్చినట్టున్నారు. నువ్వు అంటే సినిమాలో ఐ ట్రైడ్ 1940s బాడీ లాంగ్వేజ్ అంటే నాకు పెద్ద తెలియదు, కానీ నాకు నిజంగా తెలియదు మీరు అన్నదానికి. ఇట్ ఇస్ సి మనిషి అనేవాడు ఇవాల్వ్ అయ్యారు అంటే ఎక్కువగా అంటే దిస్ ఫిల్మ్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే క్యాజువల్గా మనం మాట్లాడుతున్నట్టే లైట్గా అనిపిస్తుంది. వర్డ్స్ మేబీ ఎక్కువగా తెలుగు యూస్ చేసి ఉండొచ్చేమో. భాష మారుతుందండి. ఈ సినిమా మొత్తంలో ఐ డోంట్ హ్యావ్ మై హ్యాండ్స్ వాకింగ్ లైక్ దిస్. ఇట్స్ ఆల్వేస్ పుట్ ఎట్ ద బ్యాక్ బికాస్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్. సో వెన్ పీపుల్ జనరల్ థింక్ అ లాట్, ది బాడీ మూవ్మెంట్ పెద్ద ఉండదు. ఈ ఫిల్మ్లో నా బాడీ మూవ్మెంట్ పెద్ద ఉండదు. ఇట్స్ ఐదర్ లైక్ దిస్, ఇలానే ఉంటాడు, ఇలానే మారుతాడు, ఇలా లేచి వెళ్ళిపోతాడు. ఇట్స్ నాట్ లైక్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇంకేం చెప్పండి ఇలా ఉండదు. వెరీ స్టర్న్గా ఉంటాడు హీరో. సో యా, దట్ ఈస్ సంథింగ్ విచ్ ప్రాబ్లీ ఆ క్యారెక్టర్ నుంచి చూసానేమో. మన 1940s ఎలా ఉంటారో మనకి తెలియదండి. సో ఈ క్యారెక్టర్ కోసం ఇంకేదైనా స్పెషల్గా మీరు ప్రాక్టీస్ చేయడం కానీ, ముందే ట్రైన్ అవ్వడం కానీ అట్లా ఏదైనా చేశారా స్పెషల్గా? అట్లేం లేదు. ఓకే, డైలాగ్స్ని బట్టి. అయ్యా, డైలాగ్స్కి ఐ హ్యాడ్ టు టేక్ సమ్ టైమ్ అండి. డైలాగ్స్కి బికాస్ ఆ స్లాంగ్ కానీ, ఆ భాష తీరు కానీ, ద వే టు గివ్ పాజ్, వే టు కంప్లీట్, దీనికి ఐ టుక్ టైమ్. అంతకు మించి నథింగ్ సో స్పెషల్. ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ స్పెషల్. ఆ ప్యాలెస్ కానీ, పెద్ద పెద్ద షిప్స్ కానీ, ఇదంతా మాకు చూడడానికి ఒక విజువల్ వండర్ లాగా అనిపించింది. సో ఆ లొకేషన్స్ గురించి, వాటి గురించి ఏం చెప్తారు? లొకేషన్స్ మేము ఈ ప్యాలెస్ ఎస్పెషల్లీ జమీందార్ బ్యాక్ డ్రాప్ అండి. సినిమా 1940s జమీందారులు వాళ్ళ మధ్య జరిగే ఒక కథ. సో అలాంటి కావాలి అంటే వీ డోంట్ హ్యావ్ ఇట్ హియర్. వీ హ్యావ్ ఇట్ ఇన్ వన్ ప్లేస్ కాల్ కారైకుడి. ఇఫ్ సపోజ్ యూ గెట్ అ ఛాన్స్, ప్లీజ్ విజిట్ ఇట్. నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు, కానీ డెఫినెట్లీ ఇట్స్ అ లవ్లీ ప్లేస్ టు విజిట్. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక ప్రతి ప్యాలెస్ కానీ అక్కడ ఊరే ఉంటుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 100 to 130 years ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. దే సంథింగ్ కాల్ చిదంబరం ప్యాలెస్, విచ్ యూ కెన్ గో హ్యావ్ వాళ్ళ ఆథెంటిక్ ఫుడ్. అది కూడా చాలా బాగుంటుంది. మేము చేసే లొకేషన్ పక్కనే ఉండేది, రోజు వెళ్ళి తినేవాడిని అక్కడ. సో we got down those locations. So ఎందుకంటే మాకు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ వీ కాంట్ హ్యావ్ సెట్స్ అండి. సో డెఫినెట్లీ బడ్జెట్ విల్ బి రెస్ట్రిక్షన్ ఫర్ అస్. సో అది దృష్టిలో పెట్టుకుని వీ షాట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ కారైకుడి. ఆల్ ద ఎక్స్టీరియర్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ. దెన్ క్లైమాక్స్ అండ్ ద ఓపెనింగ్ ఎపిసోడ్ వీ షాట్ ఇన్ వైజాగ్. క్లైమాక్స్ ఎందుకంటే వీ హ్యాడ్ టు హ్యావ్ బీచ్. మీరు అన్నట్టు షిప్ ఎపిసోడ్ మేము వైజాగ్లో షూట్ చేసాం. దిస్ అ షిప్ దేర్. దాన్ని మేము ఏం చేసామంటే వీ డిడ్ అ 3D స్కాన్ ఆఫ్ ద హోల్ షిప్. 3D స్కాన్ చేసి వాటర్లో ప్లేస్ చేసి చేసాం. మేజర్ ఇంటరాక్షన్ అంతా షిప్ మీద జరుగుద్ది, బట్ ద విజువల్స్ దట్ యూర్ సీయింగ్ హాస్ లాట్ ఆఫ్ VFX బేస్డ్. సో సినిమా చూస్తే చాలా ఎక్కువ టైం పట్టే సినిమా లాగానే అనిపించింది. సో ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ పట్టింది సినిమా షూటింగ్ చేయడానికి? అంటే ఎంత ఎఫర్ట్ పెట్టారు? షూటింగ్ పార్ట్ ఇస్ లైక్ వి ఆల్మోస్ట్ టుక్ అరౌండ్ 100 days వర్కింగ్ డేస్ పట్టింది మాకు. బట్ ప్రీ ప్రొడక్షన్ మాకు ఆల్మోస్ట్ 1.5 years పట్టిందండి. పోస్ట్ ప్రొడక్షన్ మాకు ఆల్మోస్ట్ ఒక 5 months పట్టింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఒక 2 years ప్రాజెక్ట్ అండి ఇది. ద డే 1 ఐ లిసన్ టు ద స్క్రిప్ట్ టు ద డే ఇట్స్ రిలీజింగ్ ఆన్ December 29th. ఒక 2 years, 2 years 1 month. సో నెక్స్ట్ ఇయర్లో కూడా దేవరా మూవీ గురించి కూడా అంత ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీరు NTR ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తుంది. సో ఏదైనా చిన్న అప్డేట్ ఇస్తారా? అంటే ఇంకా న్యూ ఇయర్ హై ఇంకొంచెం అవ్వడానికి ఆడియన్స్కి. డెఫినెట్గా హై అండి, అందరికీ చెప్పిందే. దిస్ గోయింగ్ టు బి అ గ్లిమ్స్ దట్ వీఆర్ ప్లానింగ్. డేట్ ఇంకా మాకు ఫైనలైజ్ చేయలేదు. ఒక గ్లిమ్స్ ఇద్దాం న్యూ ఇయర్ తర్వాత. ఒక చిన్న 2024 గిఫ్ట్ ఫ్రమ్ తారక్ అనుకోండి. గ్లిమ్స్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి ఏమైనా కొంచెం చెప్తారా? ఫెంటాస్టిక్గా ఉంటుంది, 100% ఫెంటాస్టిక్గా ఉంటుంది. వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ఎనీ పార్ట్ ఆర్ ఎనీ లెవెల్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్. There's no compromise. విజువల్గా ఐ వుడ్ డెఫినెట్లీ సే దట్, బికాస్ నేను చూస్తున్నాను కాబట్టి విజువల్గా యూ విల్ సీ వెరీ కొత్త విజువల్ చూస్తారు, కొత్త బ్యాక్ డ్రాప్ చూస్తారు, కొత్త స్పేస్ చూస్తారు మీరు. మొత్తం ఇట్స్ టోటల్ డిఫరెంట్ న్యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ గో త్రూ విత్ దట్ ఫిల్మ్, దట్స్ ఫర్ షూర్. అంటే మీరు ఏదైనా సర్ప్రైజింగ్గా క్యారెక్టర్ ఎక్కడైనా కనిపిస్తారా సినిమాలో? లేదండి, లేదు, ఏం లేదు.
అసలే మీరు అబద్ధాలు చెప్పడం తెలిసింది ఇప్పుడే కాబట్టి అబద్ధాలు చెప్పినట్టు యా బట్ యా ఐమ్ జస్ట్ ఓపెన్ సో నేను లేదండి సర్ప్రైజెస్ ఏం లేవు. ఓకే కళ్యాణ్ గారు ఫైనలీ డెఫినెట్గా ఇది అందరూ మీ ద్వారా వస్తే తెలుసుకోవాలి అనుకుంటారు కాబట్టి నేను ఈ టైంలో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో నెక్స్ట్ టీడీపీ తరపున మీ నుంచి కానీ తారక్ నుంచి కానీ ఏదైనా ప్రచారం కానీ లేదంటే పార్టీ తరపున ఏదైనా సపోర్ట్ కానీ మీరు ఇవ్వడానికి ప్లాన్స్ కానీ చర్చలు కానీ మీరు తారక్ గారు ఏమైనా చేస్తున్నారా అంటే మీ పార్టిసిపేషన్ As of now, frankly, this question came up for me. నిన్నే వచ్చింది this came question. See, frankly to say అండి, as of now, in the mindset we both are in. ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో మీరు అంటే అండి ఐఎమ్ ఇన్ టెన్షన్ అబౌట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ డెవిల్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వీ హ్యావ్ టు మీట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. డెడ్ లైన్ ఒకటి ఉంది అండ్ మీరు ఇందాక అన్నట్టు అందరు దేవర గురించి అడుగుతున్నారు. సో ఆ ప్రెషర్ మా మీద ఎక్కువ ఉందండి. యాజ్ ఆఫ్ నో దిస్ మూమెంట్ మీరు అడిగితే our mind is not deviated anywhere. We are still too much stuck with the film that we are doing and the responsibility we have. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అంటే మాకు, బికాస్ మమ్మల్ని జనాలు ఆదరిస్తారంటే ఊరిని ఆదరించారు కదండి. దే ఫీల్ దే ఆర్ రెస్పాన్సిబుల్ వెన్ దే ఆర్ మేకింగ్ అ ఫిల్మ్. సో దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో మీరు అడిగే టైంకి మాత్రం ఇట్స్ నాట్ డీవియేటింగ్ ఎనీవేర్. వీ హ్యావ్ టు సిట్ యాజ్ అ ఫ్యామిలీ టు థింక్ వాట్ వీ గోయింగ్ టు డూ. దట్ ఆ స్పేస్ మేము ఇంకా ఆ స్పేస్ తీసుకోలేదు, ఇంకా ఆ స్పేస్లో మేము ఇంకా వెళ్ళలేదు. వెళ్ళిన రోజు డెఫినెట్గా మేము చేసి అందరికంటే ముందు న్యూస్ ఛానల్స్కే కదండి చెప్పేది, నాట్ ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఫస్ట్ న్యూస్ ఛానల్స్కి మైకులు పెట్టుకుని ఉంటే చెప్తాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు, చాలా మంచిగా అనిపించింది కన్వర్జేషన్ అంతా కూడా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.